ఆటి ముందు ఇది ఒక లెక్క. నాకైతే అలా అనిపించదు. పొందబోతున్నాం. మీరందరూ కూడా దాన్ని అనుభూతి చెందాలి. పాత సామెత ఉంది, లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినప్పుడు మనం తలుపు మూయకూడదు. ఒక సామెత ఉంది కదా, తెలుసా మీకు ఇది? లక్ష్మీదేవి వస్తే తడక అడ్డం పెట్టొద్దు అనేది ఒక సామెత. అమ్మవారు రావడానికి సిద్ధంగా ఉన్నారు, మనం తలుపేసుకుంటామంటే ఇంకేం చేస్తుంది ఆవిడ? భగవంతుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, పిలుచుకుంటేనే మీరు వచ్చారు. మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీకు ఎవరి ద్వారా సమాచారం వచ్చింది? పేపర్లో ప్రకటన వేసామా? మేము టీవీల్లో చెప్పామా? చెప్పలేదు కదా. టీవీలో చెప్పామా ఈ న్యూస్? ఏమన్నా పేపర్లో వచ్చిందా ఈ న్యూస్? ఏమన్నా లేదు కదా. ఎవరి ద్వారానో మీకు చేరింది. ఆ ఎవరో ఈ ఫలితాన్ని పొందిన వారై ఉంటే మీకు చేరింది. మీకు చేరినంకడ కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి రాలేకపోయారు. మీరే వచ్చారంటే దాని వెనకాల భగవంతుని యొక్క కృప ఉందన్న దాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. నా ప్రతిభతో నేను ఇక్కడికి వచ్చాను, నాకున్న పలుకుబడితో ఇక్కడికి వచ్చాను అనుకుంటే ఇది పరిపూర్ణంగా భగవంతుని యొక్క కృప ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు. దయచేసి నా విజ్ఞాపన ఏమిటంటే, పరిపూర్ణంగా నేను మొదటి వీడియోలో చెప్పినట్టుగా క్రమశిక్షణగా ఉండండి, మా వాళ్ళకి సహకరించండి. ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగితే దయచేసి